హలో అండి. నమస్తే. ఏంటి బ్యాగులన్నీ ముందరేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? డీమార్ట్‌కి వెళ్ళామండి. డీమార్ట్ సరుకులు మొత్తం బిల్లు 3000 అయింది. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో బూస్ట్‌లా పనిచేస్తుంది. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం వస్తుంది. అలాగే వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి వీడియోస్ కావాలన్నవి కామెంట్ చేయండి. సోడిపిండి తెచ్చుకున్నానండి. సోడిపిండి అంటే రాగులు అంటారుగా, రాగి పిండి. రాగి జావా అంటే అంబలి చేసుకుని తిని మనం బయటికి ఏ పని మీద వెళ్ళినా కూడా ఈ సమ్మర్ సీజన్లో మనకి వ్యావరింగ్ అనేది రాదండి. కడుపు చల్లగా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు ప్రాక్టికల్గా కూడా నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో కంపల్సరీగా అందరూ కూడాను సమ్మర్ సీజన్లో రాగి జావ అయితే తాగండి. బాస్మతి రైస్. పెద్ద బాబు హాస్టల్ నుంచి వారానికి ఒకసారి సండేస్ వస్తాడు కదా, వాడు మమ్మీ బిర్యానీ అంటాడు. సో బాస్మతి రైస్ తెచ్చుకుంటాం. మూంగ్ దాల్ అండి, పెసరపప్పు. ఈ సీజన్లో మనం ఎక్కువగా వాటర్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలండి. అంటే ఆనపకాయ, సొరకాయ, బీరకాయ ఇట్లాంటివి. దట్టు పెసరపప్పు వేసుకొని ముద్దకూర వండుకున్నామంటే కూడాను, అంటే ఏపుడు కూరలు కన్నాను ఇగురు కూరలు ఇట్లాంటి వాటర్ వెజిటబుల్స్తో చేసుకున్న కర్రీస్ ఈ సమ్మర్ సీజన్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలండి. సో పెసరపప్పు, గోధుమ పిండి మన ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిందే. తర్వాత గోధుమ రవ్వ, ఉప్మా, ఇడ్లీ రవ్వ మాత్రం కాస్త ఎక్కువే తెచ్చుకున్నానండి. ఇడ్లీ రవ్వ 4 కిలో తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇడ్లీ మనకి కావాలి కాబట్టి. చిన్నోడు షార్ట్ తీసుకున్నాడండి, సమ్మర్ సీజన్ కదా. షార్ట్ 150 పడిందండి. సోప్స్, నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్ మనకి కంపల్సరీగా కావాల్సిందే. నేను ఒకసారి లీటర్ ఆయిల్ బాటిల్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో 1.5 స్పూన్ వరకు ఆయిల్ ఎక్కువ వచ్చిందండి. సో మనం 1.5 స్పూన్ ఆయిల్ వచ్చింది అని అంటే మ్యాక్సిమం ఒక చారు తాలింపుకైనా వస్తుంది కదండి. నేనైతే ఇట్లానే ఆలోచిస్తా. సో అందుకని నేను ప్యాకెట్లే తెచ్చుకుంటా. నెక్స్ట్ ఆవాలు తెచ్చుకున్నానండి. ఆవాలు 500 గ్రామ్స్ అంట. బాబుకి సాక్సులు లేవండి, సాక్సులు అయిపోయాయి. నెక్స్ట్ ఏమో సర్ఫ్ ప్యాకెట్ అండి. బాబుకి ఏమో ఫెయిర్ అండ్ లవ్లీ. తూర్ దాల్, కందిపప్పు అండి. ఇంకా మనకు కావాల్సిందే కదా. దీన్ని మాత్రం తగ్గేదే లేదు. ఉగాది వస్తుంది కదండి. బాబు ఏమో గులాబ్ జామ్ చేయమని అన్నాడు ఉగాదికి. సో గులాబ్ జామ్ మిక్స్ కూడా తెచ్చాను. నెక్స్ట్ టూత్పేస్ట్, నెయిల్ కటర్, డిష్ వాష్ బార్స్, రిన్ సోప్స్ ఒక ప్యాకెట్. నా వీడియోస్ మీరు చూస్తుంటే మాత్రం నేనైతే హ్యాండ్ వాష్ చేయనండి. బట్టలు చక్కగా కూర్చొని చేత్తో ఉతుక్కుంటా. అంటే వాషింగ్ మెషిన్ ఉంది కానీ అది రిపేర్లో ఉంది కాబట్టి నేను ఎక్కువగా అయితే చేత్తో ఉతకడానికే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది నా మెయిన్ కాన్సెప్ట్. సో నేను చేత్తోనే ఉతుక్కుంటా తెచ్చుకున్నానండి. గరం మసాలాలో దాల్చిన చెక్క నాకు లేదు, అంటే నాకు ఏది లేదు అన్నది చూసుకునే నేను తెచ్చుకుంటానండి. నెక్స్ట్ ఏమో ఇది ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి సబ్జాలు తెచ్చుకున్నాను. సబ్జా బేసన్ అండి, శనగపిండి. మేము ఉత్తరాంధ్ర జిల్లా వాసులం కాబట్టి ఎక్కువగా మా సైడ్ ఇడ్లీల్లోకి బొంబాయి చట్నీ యూజ్ చేస్తామండి. శనగపిండితో చేసిన బొంబాయి చట్నీ. సో శనగపిండి. పోహా అండి, అటుకులు. సమ్మర్లో ఇవి కూడా ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఎందుకని అంటారా, పిల్లలు ఎప్పుడైనా ఆకలి అన్నారనుకోండి, ఈ బజ్జీలు, సమోసాలు ఇట్లాంటివి కాకుండా చక్కగా కాసిన్ని పాలల్లో మా అటుకులు నానేసి కొంచెం పంచదార కలిపి ఇచ్చేస్తానండి. వాళ్ళకి కడుపుకు చల్లగా కూడా ఉంటుంది. ఈ ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. నా మెయిన్ కాన్సెప్ట్ అయితే
హెల్తీ ఫుడ్, హెల్తీయెస్ట్ ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి, మనం కూడా తీసుకోవాలి. జీరా అండి. అండ్ నెక్స్ట్ షుగర్ కొంచెం. ఇప్పుడు మీరు చూసుంటారు కదా లిస్ట్ అంతా. దీంట్లో అనవసరమైన వస్తువు అంటూ ఏదీ లేదండి, అన్నీ అవసరమైన వస్తువులే. ఎంత తగ్గించుకొని వేసినా కూడా 3,000 అయిందండి బిల్లు. డీమార్ట్కి వెళ్ళి ఎక్కడ కొంచెం వీక్ అయిపోతున్నామంటే అది వాళ్ళ బిజినెస్, అది మన వీక్నెస్సే వాళ్ళ బిజినెస్ అండి. ఇదైతే నేను కన్ఫర్మ్గా నమ్ముతా. మన వీక్నెస్ వాళ్ళ బిజినెస్ టెక్నిక్ అది. మనకు ఏం కావాలి అన్నది మాత్రమే, ఆ సైడ్ మాత్రమే మనం వెళ్ళాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటుంటారు కదా, కళ్ళు వెళ్ళే చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే చోటికి మనిషి వెళ్ళకూడదు అని. మనకి ఏ సామాన్లు కావాలి, ఎంతెంత కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలి అన్నది మాత్రమే మనం ముందుగా పక్కాగా ఒక పేపర్ మీద రాసుకుని వెళ్ళి, మనకు అనవసరమైన చోటికి మన కళ్ళు వెళ్ళకుండా మనం వెళ్ళకుండా ఉంటే మన బడ్జెట్లోకి మనం చక్కగా మనకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకోవచ్చండి. 2 కిలోస్ బ్యాగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, ఎంటీ బ్యాగ్స్. ఆ బ్యాగ్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు కదా, ఒక్కోసారి ఇవి పెట్టరండి, అన్ని 5 కిలో బ్యాగ్సే పెడతారు. ఏంటంటే మనం ఆ 5 కిలో బ్యాగ్స్లో మనకు 1 కిలో కావాలి, ఏదైనా ఒక వస్తువు కిలో కావాలి అనుకోండి, ఆ 5 కిలో బ్యాగ్ ఏమో ఇంత పెద్దది ఉంటుంది, దాంట్లో కిలో ఏమో పావు వరకు కూడా రాదు. సో అదొక బిజినెస్ టెక్నిక్ అండి వాళ్ళది. కానీ అక్కడ బ్యాగ్ పెద్దది ఉంది కదా అని చెప్పి మనం వేసేమనుకోండి, మన మగవాళ్ళ జేబులకి పక్కా చిల్లు పడాల్సిందే. సో వాళ్ళు ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు మాత్రం కంపల్సరిగా మనం చేయాల్సింది మనం చేస్తాం. ఏమంటారు? ఎంతమంది నాతో ఓకే చేస్తారు చెప్పండి? మనకి ఎంత కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలి, ఏ ఏ వస్తువులు కావాలి, ఇంతవరకు మాత్రమే మనం లిస్ట్ రాసుకొని డిమార్ట్కి వెళ్ళినట్లయితే మన బడ్జెట్లో మనం అన్ని సామాన్లు కూడా తెచ్చుకోవచ్చండి. ఏమంటారండి? మరి ఇది ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.